ఈ రోజుల్లో చాలా మంది వాళ్ళ కార్స్ లో కాస్ట్లీ ఎయిర్ ఫిల్టర్స్ బై చేస్తున్నారు. కానీ నిజంగా ఇవి కార్ క్యాబిన్ లోని గాలిని క్లీన్ గా ఉంచగలుగుతున్నాయా, లేక ఇది కేవలం ఒక మార్కెటింగ్ గేమ్ మాత్రమేనా? సాధారణంగా వాడే క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్స్ కొంతవరకు సహాయం చేస్తాయి, కానీ అవి ఎక్కువగా సింపుల్ పేపర్ లేదా ఫోమ్ బేస్డ్ ఫిల్టర్సే. ఇవి పెద్ద డస్ట్ పార్టికల్స్ లేదా పాలిగ్రెయిన్ పార్టికల్స్ ని మాత్రమే అడ్డుకోగలవు. అలాంటి పరిస్థితుల్లో కొన్ని కార్ ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉపయోగపడతాయి. అవి మైక్రోస్కోపిక్ డస్ట్ అండ్ పాలిగ్రెయిన్స్ ను కూడా ఫిల్టర్ చేయగలవు. అంతేకాదు PM 2.5 పార్టికల్స్ నుంచి పొగ వరకు గాలిని క్లీన్ చేయగలవు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. మీరు మీ కారులో దాదాపు పర్ఫెక్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ ఇన్స్టాల్ చేసినా కూడా క్యాబిన్ గాలి తప్పకుండా పూర్తిగా క్లీన్ గా ఉంటుంది అని గ్యారంటీ లేదు. కారణం ఏంటంటే ఎయిర్ ప్యూరిఫైర్ పూర్తి కెపాసిటీతో పనిచేయాలంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మీ డ్రైవ్ చాలా షార్ట్ అయితే క్యాబిన్ గాలిని క్లీన్ చేయడానికి ప్యూరిఫైర్ కి సరిపడా సమయం దొరకదు. అదే డ్రైవ్ లాంగ్ గా ఉన్న తరచూ డోర్స్ లేదా విండోస్ తెరుస్తూ ఉంటే కూడా పొల్యూషన్ లెవెల్స్ ను తగ్గించడం ప్యూరిఫైర్ కి సరైన టైము దొరకదు. అదే విధంగా మీరు వాడుతున్న ఫిల్టర్ క్వాలిటీ ఏంటి, దాన్ని టయానికి మార్చాలా లేదా అన్నది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే హై గ్రేడ్ ఫిల్టర్స్ కూడా కార్బన్ మోనాక్సైడ్ లాంటి గ్యాసెస్ విషయంలో తక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏసీని రీసర్క్యులేషన్ మోడ్ లో ఉపయోగించకపోతే ఎయిర్ ప్యూరిఫైర్ పెద్దగా ఉపయోగం చేయలేకపోతుంది.